గురించి మనం మాట్లాడుకోవద్దు అనుకున్నాం, ఎందుకంటే అతను బయటకు వచ్చిండు. అయినప్పటికీ కూడా ఇదొక్క వీడియో మాట్లాడుకుందాం. పల్లవి ప్రశాంత్ ని ఎవరైతే యూట్యూబ్లలో పొట్టుగా తిట్టాడో, అతన్ని కించపరిచేలా మాట్లాడిండో, అతని మీద అనుకోని నిందలన్నీ వేసాడో, తర్వాత ఎవరైతే అతని మీద బుర్ర అట్లా వచ్చి అట్లా జల్లిండో వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టడం జరిగింది పల్లవి ప్రశాంత్. వాళ్ళందరినీ కూడా మీరు పోండి, మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను నేను, కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, నీకు ఏదంటే సహాయం చేస్తాను, కానీ నన్ను మీరు తిట్టారు కదా, నేను దానికి మిమ్మల్ని ఏమనను, మీ మీద వీడియోస్ కూడా ఏం చేయను, మీ మీద కామెంట్ కూడా చేయను కనీసం అని చెప్పిన గొప్ప ఘనత పల్లవి ప్రశాంత్. ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి ట్రాఫిక్ ఛానల్ ఎలా అయితే డిస్కౌంట్ ఇచ్చాయో ఆ తరపున ఆ విధంగా పల్లవి ప్రశాంత్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చడం జరిగింది. అంటే పల్లవి ప్రశాంత్ ఉన్న మంచితనం ఎలాంటిదో మీరే గమనించుకోండి, మీరే ఊహించుకోండి. ఎందుకంటే నిన్న సాయంత్రం అతను అక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి, జైలు నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ చెప్పిన మాట, నేను నన్ను